స్నేహల్ అండ్ శశిధర్ గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సాంగ్ వైపు చూస్తుంటే ఒక రేంజ్లోనే ఉంది. ముందు మా లిరిక్ రైటర్ చేతన్ ప్రసాద్ గారు చెప్పాలి. ఎప్పుడు ఆయనతో అంటూ ఉంటాను, ఆయన రాసిన పాటలకు కానీ నేను రాయించుకున్న పాటలకు కానీ. ఇందాక ఆయన కూడా చెప్పారు, ఆయన అర్థం కాకుండా అర్థవంతంగా అద్భుతంగా రాయండి సార్, ఆ సౌండింగ్ అలా ఉండాలని. ఆయనకి సాంస్క్రిట్ మీద ఉన్న గ్రిప్ మామూలు గ్రిప్ కాదండి, ఈ లిరిక్స్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇలాంటి లిరిక్స్తో ఒక సాంగ్ వచ్చి సినిమాను నిలబెట్టడానికి ఇలాంటి సాంగ్స్ ఎంత వెళ్ళిపోతున్నాయి మధ్య రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మా శ్రీచూకి డెఫినెట్ అంటే ఇలాంటి ట్యూన్ తీసుకోవడం కోసం డెఫినెట్గా మా డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో నాకు అర్థమవుతుంది, పురుషోత్తం. ఎందుకంటే నేను 2 ఫిలిమ్స్ చేశాను. నేను శ్రీజుతో 2 సినిమాలు పనిచేశాను. ఆ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా నేను ఉగ్రంకి పడ్డ నైట్ కష్టాలు ఇంకా నా అండర్ అలాగే ఉన్నాయి. ఇంకా అవి కూడా నార్మల్గా అవ్వలేదు. సార్ తర్వాత మాట్లాడుకుందాం, ఎంతసేపు అండి, ఒరిజినల్ తర్వాత మాట్లాడుకుందాం. అదండి 5 minutesలో ట్యూన్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఆ 5 minutesలో ట్యూన్ చేయడం కోసం ఎన్ని నైట్ స్పెండ్ చేశారు ఏంటన్నది అంటే ఎవరో వింటే తేడా అనుకుంటారు. నైట్ స్పెండింగ్ అంటే మళ్ళీ అంటే మొత్తం నైట్సే వర్క్ చేస్తాడండి మావాడు. డేలో అసలు కూర్చోడు, డే అంతా పడుకుని నైట్ అంతా పని చేస్తారు. మా డైరెక్టర్ కష్టాలు తెలియదు కదా. డే అంతా ఆర్టిస్టులు నేరేషన్ ఇచ్చుకోవడం, సీన్ రాసుకోవడం అన్నీ చేసుకున్న తర్వాత నైట్ 11 o'clockకి మావాడికి 3 వస్తుంది. అప్పుడు కూర్చోడు 2, 3, 4 o'clockకి అప్పుడు ట్యూన్ వినిపిస్తూ ఉంటాడు. మనకేం అలా ఆ డ్రౌజీనెస్తో మనం పడుకుందని మూడ్లో ఉంటాం. ఆ టైంలో తెచ్చేసుకుంటాం, ఓకే చేసుకుంటున్నాం ట్యూన్లు. అలా అయితే మేనేజ్ చేస్తున్నాడు మావాడు. సరే ఇదే సరే జోకే చెప్తున్నాను. అంటే ఇలాంటి సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సినిమా కూడా ఎంతో హెల్ప్ అవుతుంది అన్నది రీసెంట్ మూవీస్ కూడా చాలా ప్రూవ్ చేసినాయి. బింబిసారా కానీ, కార్తికేయ కానీ. అలాగే ఈ సినిమా కూడా ఈ సాంగ్ అంతే హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ చూసినప్పుడు ఫస్ట్ నేను భూతద్దం భాస్కర్ నారాయణ చేస్తున్నా బ్రో అని శ్రీచురాత్ అన్నప్పుడు, ఇదేం బ్రో ఇంత వెరైటీగా ఉంది టైటిల్ అంటే, ఆ టైటిల్ అంత వెరైటీగా ఉంటుంది, కథ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్రో. డైరెక్టర్ ఏది రెఫరెన్స్ తీసుకోవాలన్నా, ఏది నాకు చెప్పాలన్నా కానీ ఎక్కడో పురాణాలలో నుంచి నాకు నోరు తిరగదు అలాంటి మాట్లాడడానికి. ఏ రామాయణంలో నుంచో మహాభారతంలో నుంచో ఒక క్యారెక్టర్ తీసుకోండి తను చెప్తూ ఉంటే అసలు నాకేం అర్థం కావట్లేదు బ్రో అన్నాడు. అందుకే కొంచెం తెలుగు నేర్చుకో, లిరిక్స్ కొంచెం అర్థం అవ్వాలి కదా. మన చేతన్ ప్రసాద్ గారు రాసి అని ఇప్పుడు చెప్తూ ఉంటాం. వెల్కమ్. అంటే డెబ్యూ డైరెక్టర్గా వస్తున్నావు, నీ కష్టాలు ఎలా ఉంటే తెలుసు. ఈ సినిమాతో నీ కష్టాలను తీరిపోయి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మన హీరో శివ గారి గురించి అందరూ అంటే ఇందాక మన సుహాస్ కూడా చెప్పాడు ఎంత పాజిటివ్ పర్సన్ అన్నది. అంత పాజిటివ్ పర్సన్ కూడా ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మార్చి 1st రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరి గురించి చెప్పేసినట్టున్నాను. హీరోయిన్ రాశి సింగ్. అంటే మన లాంగ్వేజ్ కాకపోయినా కానీ అమ్మాయి తెలుగు నేర్చుకొని మాట్లాడుతుందంటే డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్గా మీ లైఫ్లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే సుహాస్ తను మాట్లాడను కూడా అంటూ కూడా ఇందాక చాలా బాగా మాట్లాడాడు. ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం మాట్లాడి అలవాటు చేసుకున్నా, ఇంకా కొంచెం తడబడితేనే ఉన్నాను, అదే అలవాటు అయిపోద్ది. అంటే వన్స్ అగైన్ మా చేతన్ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలని, ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు. ఇలాంటి షూట్ సాంగ్ నాకు షూట్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఉగ్రంలో నేను క్లైమాక్స్ సాంగ్లో కూడా నేను ఆ షూట్ సంబంధించిన రెజంబ్లెన్స్ నాకు లిరిక్స్లో ఉంటుంది. అలాంటి ఒక షూట్ సాంగ్కి ఒక లాంచ్కి నన్ను పిలిచినందుకు నేను ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు మార్నింగ్ రిలీజ్ చేశారు, అక్కడితోనే మీకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది బ్రో. అండ్ కాలభైరవ చాలా అద్భుతంగా పాడాడు. ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.